ఉపాధి చూపించడంలో వ్యవసాయం తర్వాత స్థానాన్ని ఆక్రమించిన పాలకుల కరుణకు నోచుకోవడం లేదు. వారి తలరాతలు మారడం లేదు. తలరాతలుగా నమ్ముకున్న వృత్తి కడుపు నింపడం లేదు. బతుకుదెరు చూపించడం లేదు. అనంత ధర్మవరం నుంచి సిరిసిల్ల దాకా ఏ చేనేత ఇంట చూసినా కన్నీళ్ల కష్టాలే. ఆత్మహత్యలకు కేరాఫ్ గా మిగిలాయి. ప్రపంచీకరణ పేరుతో పారిశ్రామికరణ వైపు పరుగులు తీస్తున్న పాలకులు ఆయా ప్రాంతాలకు కీర్తి ప్రతిష్టలను, పేరు ప్రఖ్యాతలను తీసుకొచ్చిన అరుదైన కళను మాత్రం మర్చిపోతున్నారా? వాటిని కాపాడి చేయూత ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిది? మొత్తం మీద చేతన్న బతుకు చిత్రం ఎందుకిలా మారుతోంది? సృజనాత్మకతకు గీటురాయి ధర్మవరం. మార్కెట్ పోకడలకు అనుగుణంగా చీరలు నేస్తారు. కొత్త కొత్త డిజైన్లతో వినియోగదారులను ఆకట్టుకుంటారు. ఇప్పటికీ వారి పనితనానికి లోకం దాసోహమవుతుంది. విశ్వకీర్తిని సొంతం చేసుకున్న అరుదైన కళా సంపద ఇప్పుడు ఆఖరి దశలో ఉందా? చేతి వృత్తి కార్మికులు జీవితాలు దుర్భరంగా మారాయా? ధర్మవరంలో అంతా అధర్మమే రాజ్యమేలుతోంది. నిండైన రంగులతో షాపింగ్ మాల్స్ లో మెరిసిపోతున్న చీరలివి. ఒంటిపై ముతక చీరలతో ఏడ్చి ఏడ్చి కన్నీరింకిపోయి భారంగా బతుకులేడుస్తున్న కుటుంబం ఇది. ఈ రెంటికి సంబంధం ఏంటి అని ఆలోచిస్తున్నారా? ఉంది. అదే ధర్మవరం. రంగుల్లో ధగధగలాడుతున్నవి ధర్మవరం చీరలు. భర్త ఆత్మహత్యతో బిడ్డను ఎలా పెంచాలా అని కన్నీరు పెడుతున్న ఈ మహిళ చేనేత కార్మికుడి భార్య. చీరల్లోనే ధగధగలు. వాటికి రూపాన్నిచ్చే వారి జీవితంలో ఎలాంటి వెలుగులు లేవు. అప్పులు పాలై ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలు, తినడానికి తిండి కూడా లేని బతుకులు అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. ధర్మవరం అంటేనే మనకు మొదట గుర్తుకు వచ్చేది అందమైన పట్టుచీరలు. మరి ఇంతటి అందమైన పట్టుచీరలు అందిస్తున్న నేతన్నల పరిస్థితి ఏంటి? ధర్మవరం చీరలంటేనే ఓ బ్రాండ్. ఇక్కడి చీరంటే ఇష్టపడి మగోళ్లు ఉండరు. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు ఆడవాళ్లు, మగవాళ్లు, చివరికి పిల్లలకు కావాల్సిన పట్టు వస్త్రాలు కూడా అద్భుత డిజైన్లలో దొరుకుతాయి. పెద్ద పెద్ద నగరాల్లోనూ ఇక్కడి పట్టు వస్త్రాలు లభిస్తుంటాయి. ధర్మవరం పట్టు చీరల పేరుతో వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది. మరి ఇంతటి గొప్ప చీరలను అందిస్తున్న వారి జీవితాలు ఎందుకు తినదినగండమవుతున్నాయి? 3 లక్షల అప్పులు ఎక్కువయ్యి బాధ భరించలేక చనిపోయాడు సార్. ఈ కరెంట్ మగ్గాలు పోలింగ్స్ వచ్చి దానివల్ల మాకు గిట్టుబాటు కాక ఆ బాధ వల్ల చనిపోయాడు సార్. ఇద్దరు ఆడపిల్లలు అయితే ఆ పిల్లలకి చదివించుకోలేక ఓ పాపని అక్కడ ఇచ్చినాం సార్. మగ్గాల గురించి సార్ అప్పు అయిందానికి తీసుకు చచ్చిపోయినా. ఒక్క చీరను నేయాలంటే 10-12 రోజులు పడుతుంది. వచ్చే ఆదాయం 800. రోజుకు 100 కంటే కూడా తక్కువే. ఉపాధి హామీ కూలీకి పోయినా 150 వస్తుంది. అయినా నమ్ముకున్న వృత్తిని వేడలేరు. అందమైన చీరలను అందిస్తున్న నేతన్న దగా పడుతూనే ఉన్నాడు. నేరుగా మార్కెటింగ్ చేసుకోలేని నిస్సహాయత వారి బతుకు చిత్రాన్ని మార్చలేకపోతోంది. ఒకనాడు కళకళ్లాడిన వారి బతుకులు ఇప్పుడు చీకట్లో శిథిలమవుతున్న మగ్గం మాటున నలిగిపోతున్నాయి. చేనేత రంగాన్ని గట్టెక్కించండి, అత్యంత ప్రాచీనకరమైన వృత్తిని కాపాడండి. స్వతంత్ర ఉద్యమంలో జాతీయ జెండా పైన రాట్నం వెలిసింది. రాట్నం చేనేత గుర్తు. ఈ రోజు ఆ రాట్నం చితికిపోయే పరిస్థితి ఏర్పడింది. ఇకనైనా చేనేతను ఆత్మహత్యల నుంచి బయటపడివేయాలని, అదేవిధంగా చేనేత కార్మికులకు రుణ సౌకర్యం కల్పించి పవర్ లూమ్స్ లో చేనేత రకాలు ఉత్పత్తి కాకుండా గట్టెక్కించాలని ధర్మవరం చేనేత కార్మికులకి మేము వేడుకుంటున్నాం. అందమైన చీర షోరూంలోకి రావాలంటే దాని వెనుక కష్టం అంతా ఇంతా కాదు. 6 దశలు దాటాలి.
ఇందులో చేనేత నిపుణుడి కష్టం దాగుంది. ముడిసరుకు ధరలు పెరిగాయి. దీంతో గిట్టుబాటు కావటం లేదు. సరుకు ఇంట్లో పెట్టుకోలేక, తక్కువ ధరకు అమ్ముకోలేక అప్పులు పాలైన నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తరాలను చూస్తున్న వృత్తిని వదలలేక, వృత్తిపై మమకారం చంపుకోలేకే ఇలాంటి పరిస్థితి ఏర్పడుతోందని బాధితులు అంటున్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులు అర్ధాంతరంగా చదువులు మానేసి లేలేత చేతులతో మగ్గాలు నేస్తున్నారు. కుటుంబ పెద్దలు ఆత్మహత్య చేసుకోవడంతో పెన్నులు పట్టాల్సిన చేతులతో మగ్గం నేస్తూ మగ్గిపోతున్నారు. నేను 10th వరకు చదివానండి. మాకు చదువుకోవాలని కోరుకున్నా మా ఆర్థిక పరిస్థితి బాగోలేక ఈ చేనేత వృత్తిలో ఉన్నాము. నేను మా అమ్మే ఉంటాము. అమ్మ అట్టలు కొడుతుంది, నేను మగ్గం వేస్తాను. మాకు ప్రభుత్వం నుంచి ఎటువంటి రాయితీ కానీ సబ్సిడీ కానీ లేదు. ప్రభుత్వం అటువంటివి అమలు పరచాలని కోరుకుంటున్నాము. మాకు సొంతం ఇల్లు కూడా లేదు, అద్దె ఇల్లు. ఈ మగ్గం వేస్తూ అద్దె కట్టుకొని మా కుటుంబం జరుపుకుంటున్నాము. వ్యవసాయ రంగానికి ఎటువంటి రుణాలు ఇచ్చిందో అలాగే మా చేనేతదారులకు కూడా అలాగే రుణాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఇక ధర్మవరంలో నేతన్నలు ఎక్కువ మొత్తంలో నష్టపోవడానికి పవర్లూమ్ కూడా ఒక కారణం. 11 రకాల చేనేత డిజైన్లు పవర్లూమ్ లో నేయడం నిషేధమన్నారు. కానీ ఆదేశాలను పాటించడం లేదు. చేనేత కార్మికులు ఒక్క పట్టు చీరను నేయాలంటే 10 నుంచి 12 రోజులు పడితే పవర్లూమ్ ద్వారా రోజుకు 3 చీరల్ని తయారు చేస్తున్నారు. నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ ద్వారా చేనేతకు రావాల్సిన రాయితీలు కూడా ఈ దళారుల చేతికే పోతున్నాయి. అనంతపురం జిల్లాలో 1,40,000 మగ్గాలుండగా 3 లక్షల మంది ఈ వృత్తిపై ఆధారపడ్డారు. అయినా ప్రభుత్వం ఆదుకోవటం లేదు. బోగసు సొసైటీలు కుప్పలు తెప్పలుగా వెళ్తాయి. కోట్ల రూపాయలు దండుకుంటున్నాయి. నిజమైన చేనేత వృత్తిదారులకు మొండి చేయి చూపిస్తున్నారు. ఇన్ని కారణాల వల్ల పేరు ప్రఖ్యాతులుగాంచిన ధర్మవరం చేనేత చీరలు పూర్వ వైభవాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. పవర్లూమ్ మిషన్లతో వన్నె తగ్గుతోంది. మరి పాలకులు కరుణించి కళను, కళాకారుల్ని ఆదుకుంటారా? చేనేత రంగము బ్రతికి బట్టగట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చేనేత కార్మికులు దీనంగా కోరుకుంటున్నారు. శేఖర్తో ప్రతాప్, TV5, అనంతపురం.